హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మాట్లాడే మాటలకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని, మహాగణుడా నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇంతకాలం ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, గత సంవత్సరంలో ప్రభా మీరు చేసిన మేలుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టి మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచి మీరు నడిపిస్తున్న విధానం పట్టుకుని నీకు వందనాలయ్యా. వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ వాక్కుతో మాట్లాడమని అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో మీ నూతన కార్యాన్ని మొదలు పెడుతున్న విధానం పట్టుకుని నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటి అంటే, వాగ్దానం నెరవేరాలంటే. వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా సంవత్సరానికి మొదటి దినంలో వాగ్దానం అనేది తీసుకుంటారు. అది వారి జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు మన జీవితంలో ఎంతో విలువైన వాగ్దానాలు ఇచ్చాడు. అసలు వాగ్దానం అనేది దేవుని యొక్క మాట ఇచ్చి తప్పడానికి దేవుడు నరుడు కాదు. అది కూడా దేవుడు ఎటువంటి మాట ఇచ్చాడు మనకి అనేది మనం చూద్దాం. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనాన్ని గనక మనం చూస్తే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అని రాయబడి ఉంది. దేవుడు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాడు అంటే, అత్యధికమైన అలాగే అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు అని రాశాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు అంటే చిన్న చిన్న వాగ్దానాలు చేశాడు అని ఎవరైనా అనుకుంటున్నారా? నువ్వు బాగుంటావు అని ఎవరికైనా వాగ్దానం వచ్చిందా? లేదే, దేవుడు అమూల్యమైనవి అత్యధికమైన వాగ్దానాలే ప్రతి ఒక్కరి జీవితంలో ఇచ్చాడు. చాలాసార్లు దేవుడిచ్చిన వాగ్దానాలు మనం నిర్లక్ష్యం చేయడం వల్ల అమూల్యమైన జీవితాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కొంతమంది వాగ్దానం వస్తే ఏదో వచ్చింది, ఏదో ర్యాండమ్గా వచ్చేసింది, ఇంత ఆశీర్వాదం నాకు వస్తుందా, ఇంత గొప్ప వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందా అని అనుకోవచ్చు. కానీ దేవుడు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడేమీ అనుకోకుండా నీ జీవితంలో ఆ వాగ్దానం ఇవ్వలే. ఈ లోకంలో చూస్తే రాజకీయ నాయకులు ఓట్ల కోసం వాగ్దానాలు చేస్తూ ఉంటారు, గెలవగానే మర్చిపోతారు. కానీ దేవుడు అలా కాదు. అసలు నువ్వు గెలిపించాల్సిన అవసరం కూడా దేవునికి లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పడు. 1 రాజులు 8వ అధ్యాయం 56వ వచనం నుంచి చివరిలో చూస్తే ఒక మాట రాసి ఉంటుంది. 1 రాజులు 8వ అధ్యాయం 56వ వచనం చివర ఏమని రాసి ఉంటుంది అంటే, తన దాసుడైన ఆయన చేసిన శుభవాగ్దానములు ఒకటైనా తప్పిపోయింది కాదు అని రాసింది. దేవుడిచ్చిన వాగ్దానం ఏది ఒక్కటి కూడా తప్పిపోలేదంట. దేవుడు ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరుస్తాడు. మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేదే ముఖ్యం. ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రేయర్ అండ్ ప్రామిసెస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే వాటికి అంతరంగ సంబంధం అనేది ఉంటుంది.
ప్రార్థనకి, వాగ్దానానికి. వాగ్దానం దేవుడు ఇచ్చిన బంగారు ఫలం అయితే దాన్ని కొయ్యాలి అంటే ప్రార్థన అనే చేతులతోనే మనం కొయ్యగలుగుతాం. ఇప్పుడు దేవుడు మనకి ఈరోజు తెలియజేసేవి విషయాలు. బైబిల్లో మనం గనక చూసినట్లయితే ప్రార్థన ద్వారా వారి వాగ్దానాలు వారి చేతిలో నెరవేరాయి. ఎవరు అనేది చూస్తే మొదటిగా అబ్రహాం. ఆదికాండం 22 అధ్యాయం 15 నుంచి 18 వరకు ఉంటుంది. ఏంటి అంటే దేవుడు లేక అబ్రహాంకి ఇస్సాకుని కుమారుడిగా అనుగ్రహించడం, బలి ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. చివరిగా కత్తి ఎత్తడానికి సిద్ధపడి కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏంటి అంటే నీ సంతానం చేస్తాను అంటాడు. అంటే ఏంటి? సంతానం విస్తరించబడాలి అంటే ఇస్సాకు ద్వారానే కదా అవ్వాలి. అధ్యాయంలో మనం చూస్తే తర్వాత కూడా చూస్తే ఇస్సాకు భార్య అయిన రిబకా గుడ్రాలు, పిల్లలు కలగలేదు. సో మరి ఎలా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది అబ్రహాం జీవితంలో అని మనం చూస్తే ఇస్సాకు దేవునికి ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు దేవుడు పిల్లలు అనుగ్రహిస్తాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నా తండ్రికి జరిగిపోతుందిలే అని అనుకోలేదు. తను జీవితంలో వాగ్దానం నెరవేరే తన జీవితంలో వాగ్దానం నెరవేరాలి అంటే ప్రార్థన ఒక్కటే దానికి పరిష్కారం. నా జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే ప్రార్థన చెయ్యాలి అని అనుకున్నాడు. కాబట్టి ప్రార్థన చేశాడు. తర్వాత వాగ్దానం అనేది నెరవేరింది. బైబిల్లో మొదటి వ్యక్తి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడానికి ప్రార్థన చేతితో ఆ ఫలాన్ని కోసుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరు అంటే యాకోబు గురించి మనందరికీ తెలుసు. మోసం చేసి తండ్రిని ఆశీర్వాదాలు పొందుకొని పారిపోతాడు. ఎక్కడ అన్న తండ్రి చంపేస్తారో అని తన మామైన లాబాను ఇంటికి వెళ్ళిపోతాడు. దేవుడు ఆదికాండం 31 అధ్యాయంలో అబ్రహాం తిరిగి నీ ఇంటికి వెళ్ళు, యాకోబుని తిరిగి నీ ఇంటికి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు భయపడతాడు. ఎందుకు అంటే తన అన్న తను చంపేస్తాడేమో అని. తన సైన్యాన్ని 2 గుంపులుగా విభజించి మొదట ఒక గుంపుని పంపిస్తాడు. నా అన్న పరిస్థితి ఎలా ఉంది ఏంటి చూసి కనుక్కొని రమ్మంటే అందులో ఒక వ్యక్తి చెప్తాడు, నీ అన్న గొప్ప సమూహంతో వస్తున్నాడు నిన్ను చంపడానికి అంటాడు. చాలా బాధపడతాడు, భయపడతాడు, ఏం చేయాలో తెలియదు. చివరికి ప్రార్థిస్తాడు దేవునికి, దేవా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నా ఇంటికి తిరిగి వెళ్ళమన్నావు, మరి నువ్వే రక్షించాలి అని ప్రార్థించినప్పుడు తన అన్నకి యాకోబు మీద ప్రేమ పుడుతుంది. ఎదురొచ్చినప్పుడు కౌగులించుకుని మెడ మీద గుద్దు పెడతాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే మనం ప్రార్థన చేస్తే అది మన జీవితంలో నెరవేరుతుంది. మూడో వ్యక్తి ఎవరు అంటే ఏలియా కూడా దేవుడు ఒక మాట ఇస్తాడు. చాలా సంవత్సరాలు అక్కడ వర్షాలు పడవు, కరువు వస్తుంది. ఇప్పుడు వర్షాలు పడతాయని దేవుడు చెప్తే ఆ మాట వెళ్ళి రాజుకు చెప్తే రాజు భోజనానికి సిద్ధపడతాడు, భోంచేయడానికి. కానీ ఏలియా పర్వతం మీదకి వెళ్ళి
మోకాలేసి ముఖాన్ని కిందకి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. తన సేవకుడిని పంపించి చూడమంటాడు. ఏ మేఘము లేదు అంటారు. అలా ఒక్కసారి, రెండుసార్లు, 6, 7, ఏడోసారి చూస్తే అరచేతంత మేఘం సముద్రంలోంచి పైకి వచ్చింది అని చెప్తాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వర్షం పడుతుంది అని. ప్రార్థన చేయడం వల్ల అది జరిగింది. ఆ వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వాగ్దానం ఇచ్చాడు. చాలా అమూల్యమైనవి దేవుడు వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. గొప్ప వాటినే దేవుడు ఎప్పుడు కూడా మనకు అనుగ్రహిస్తాడు వాగ్దానాల కింద. అవి నెరవేరాలి అంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. కొంతమంది అనుకుంటారు, వారికి వచ్చిన వాగ్దానాలు చూసి, ఏదో ర్యాండమ్గా నేను తీసుకున్నాను కాబట్టి అది వచ్చింది, దేవుడు వాగ్దానం అది కాదు, ఇంత గొప్ప వాగ్దానం నాకు రావడం ఏంటి అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నీకు అమూల్యమైన జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు అని గుర్తుంచుకోవాలి. దేవుడు ఖచ్చితంగా నీకు వాగ్దానం ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. నీకు వాగ్దానం దేవుడు అనుగ్రహించాడు, గొప్ప వాటినే నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. సో అలాంటి వాగ్దానమే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు దేవుడు. దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పిపోడు. మనం చేయాల్సింది ఒకటే, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, దేవునితో నువ్వు గడుపుతున్నావా లేదా? నువ్వు దేవునితో గడిపితే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నీ ప్రార్థనా జీవితం బాగోకపోతే ఖచ్చితంగా నీ వాగ్దానం అనేది నెరవేరదు. లేదా దేవుడు నాకు ఇచ్చింది ఏదో ర్యాండమ్గా వచ్చింది అని నువ్వు నిర్లక్ష్యం చేసావా, ఖచ్చితంగా కోల్పోతావు. దేవుడిచ్చే అధికమైన ఆశీర్వాదాలు, అమూల్యమైన ఆశీర్వాదాలను కోల్పోతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. 2025 సంవత్సరం మొదటి నెలలో మొదటి రోజు నువ్వు తీసుకున్న వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు చెప్పేది ఒకటే, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, దేవుడిచ్చిన అమూల్యమైన వాగ్దానం, అత్యధికమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ప్రార్థన జీవితం. చాలామంది అనుకోవచ్చు, ఆ జీవితాల్లో వాగ్దానం జరగట్లేదే అని. నీ జీవితంలో ప్రార్థన అనేది తక్కువైందేమో, నువ్వు దేవుణ్ణి అడగట్లేదు. ఆ వాగ్దానం అనే బంగారు ఫలాన్ని నువ్వు కోసుకోవాలంటే ప్రార్థన అనే చేతితో మాత్రమే అవుతుంది. సత్యాన్ని గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఆ 3 భక్తులు ఎలా అయితే పొందుకున్నారో వారి జీవితంలో వాగ్దానం, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నువ్వు సైలెంట్గా నా జీవితంలో నెరవేరిపోతుంది అంటే అవ్వదు. ఖచ్చితంగా ప్రార్థన అనేది చాలా ముఖ్యం. నువ్వు దేవునితో సంభాషిస్తున్నావు, దేవుడా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, దాన్ని నెరవేర్చు అని నువ్వు అడిగినప్పుడే నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యం. సో ఈ దినం నుంచి మనకిచ్చిన వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తానన్నాడో అది మనం పొందుకోగలుగుతాం. దేవుడు లేని వాటిని కూడా సృష్టించగల సృష్టికర్త. నీకు దారి లేదంటే ఇక్కడ దారిని సృష్టిస్తాడు. ఆ దారిలో కూడా నీరుని పారచేయగల దేవుడు. నువ్వు నమ్మాల, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నేను గొప్ప స్థానంలో గొప్ప ఆశీర్వాదాలు నా జీవితంలో కుమ్మరిస్తానన్నాడు అని నువ్వు నమ్మితే, నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అవి నెరవేరుతాయి. ఏదో ర్యాండమ్గా వచ్చిందిలే, ఇది నాకు కాదులే అని దాన్ని పక్కన పడేసి నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో రావలసిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ మొదటి నెలలోనే, తొలి దినాల్లోనే దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తానని తెలియజేస్తున్నాడు. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణానికే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా.
ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం ప్రభా మా జీవితంలో నెరవేరాలి అంటే ప్రార్థన ద్వారానే అవుతుందని భక్తుల ద్వారా మీరు మాకు చూపించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. మా వాగ్దానాన్ని మేము పట్టుకొని ప్రభా మీకు ప్రార్థించే వారిగా మేము ఉండడానికి మీకు కృపను దయచేయండి. ఆ ప్రార్థనా జీవితాన్ని ప్రభా మీరు పెంచండి. మీతో ఎక్కువగా గడిపే వారిగా మేము ఉండడానికి మీ కృపను చూపించండి. మీతో సంభాషించి ప్రభా అత్యధికమైన మేలు పొందుకునే వారికి ఉండండి. అమూల్యమైన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చుకోవడానికి మీ కృపను దయచేయండి. వీక్షించిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి. వారి జీవితాలు మీరు ఇచ్చిన వాగ్దానం ఈ దినం నుంచి ప్రభా నెరవేర్చమని అడుగుతున్నామయ్యా. మీకు ప్రార్థించే వారిగా ఉండడానికి మీ కృపను దయచేయండి. ప్రభా ఎవరైతే అనారోగ్యత బాధపడుచున్నారో ప్రతి బిడ్డని కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. స్వస్థతను విడుదల చేయండి. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది అన్నయ్య. స్వస్థత కలిగిందని పంపించినామయ్యా. ప్రతి బిడ్డకి ప్రభా సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి. సీజనల్ ఎఫెక్ట్స్ కానీ వైరల్ ఎఫెక్ట్స్ కానీ ఏవి ప్రభావం చూపించకుండా మీ కృపను దయచేయండి. మీరే ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. వారి జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప అమూల్యమైన వాగ్దానాలు వారి జీవితంలో నెరవేరడానికి మీ కృపను చూపించండి. ప్రతి బిడ్డ ప్రభానికి ప్రార్థించే వారిగా ఉండడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నామయ్యా. ఈ దినం ప్రభా మీరే ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించిన విధానం పట్టుకొని నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వరనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.